హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే సొరకాయ కీర అయితే తయారు చేస్తున్నానండి. ఇందుకోసం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఇవైతే ముందు పచ్చి పాలే యూజ్ చేయాలండి. కాకపోతే పాలు విరిగిపోతాయేమో అన్న భయంతో నేనైతే ఫస్ట్ కాగబెడుతున్నాను. ఇవి కాగబెట్టి పక్కన ఉంచుకుందామని. ఇవి పాలు కాగేలోపు ఒక హాఫ్ లీటర్ పాలు కాబట్టి నేను పావు కేజీలో కొంచెం తక్కువ తీసుకున్నానండి సొరకాయనైతే. ఈ సొరకాయ ముక్కని శుభ్రంగా కడిగి చెక్కు అయితే తీసుకున్నానండి. చెక్కు తీసుకున్న తర్వాత కాయ కొంచెం ముదురుగా ఉంటే లోపల ఉన్న గింజలు అయితే తీసేయాలండి. లోపల గుజ్జు ఉంటుంది కదా, అదైతే తీసేయాలి. కండ వరకే వేసుకోవాలి. సో ఇది మెత్తగానే ఉందండి, లేతకాయ కాబట్టి నేను లోపల గుజ్జు కూడా వేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇది మొత్తంగా తురిమేసుకోవాలండి. ఇది మొత్తం తురిమేసి ఓ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక ఒక 2 స్పూన్ల నెయ్యి వేయండి. ఈ నెయ్యి కాగిన తర్వాత ఒక 2 స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసి వేయించాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు అలాగే సేమియాలో యూజ్ చేసేవి ఈ పలుకులు కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో మరొక స్పూన్ నెయ్యి వేసి మనం తురిమి పక్కన ఉంచుకున్నటువంటి సొరకాయ తురిమిని ఇందులోనే వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయాక ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కుక్ చేసుకోవాలండి. సొరకాయ అనేది సాఫ్ట్గా అవ్వాలి. నేను ఇందులోకి ఒక గంట ముందుగానే సగ్గుబియ్యం అనేవి నానబెట్టి ఉంచుకున్నాను. ఇవి నానాయి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ తీసేసి ఈ సగ్గుబియ్యం కూడా ఇందులోనే వేసి సగ్గుబియ్యం అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. నేనైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ ఉంచాను. ఇవైతే సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి. ఇవి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేస్తే అయిపోతుంది. సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఒక 3 to 4 మినిట్స్లో అయితే ఇవి కుక్ అవుతాయి. మీలో ఎంతమందికి సొరకాయ కీర అంటే ఇష్టం కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నారో కూడా కామెంట్ చేయండి. ఇదైతే ఒక 3 to 4 మినిట్స్లో అయితే చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇవి మెత్తగా సాఫ్ట్గా సగ్గుబియ్యం అనేవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం కాగబెట్టిన పాలు, లేదు వేయాలనుకుంటే పచ్చి పాలైనా అలా పోసేయచ్చండి. నేనైతే కాగబెట్టి పోస్తున్నాను. ఇవి పాలు అనేవి ఇందులో పోసి ఒకసారి కలపాలండి. ఇందులోకి మీరు కావాలనుకుంటే కోవా లేకపోతే క్రీమ్ మిల్క్ ఇంకా సరే ఏవైనా సరే స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ షుగర్ ఒక్కటే వేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి. అవి కాగిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి అయిన తర్వాత చిక్కగా అనిపిస్తున్నప్పుడు నేనైతే ఒక చిన్న గ్లాస్తో షుగర్ వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే స్వీట్నెస్కి తగ్గట్టు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు కొంచెం తక్కువ తినాలి అనుకుంటే స్వీట్నెస్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇది షుగర్ అనేది కరిగిన తర్వాత ఇందులోకైతే నేను ఒక యాలక్కాయ వేసుకున్నాను. యాలక్కాయని పచ్చబుచ్చిగా దంచేసి ఇందులో వేసేసానండి. మీరు యాలక్కాయ ఫ్లేవర్ మీకు నచ్చకపోతే
స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. దానివల్ల ఇప్పుడైతే చూడండి చాలా దగ్గరగా అయింది. ఈ ఫ్లేవర్ అనేది చిక్కబడుతుందండి. సో ఇప్పుడైతే ఇందులోకి మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేస్తే అయిపోతుందండి. సొరకాయ కీర అనేది రెడీ. సొరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా తింటుంటే సొరకాయని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య అనేది తగ్గుతుందండి. అలాగే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, 92% వాటర్ ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ బాడీలో డీహైడ్రేషన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి, అవి ఇంకో వీడియోలో అయితే నేను చెప్తాను. ఇప్పుడైతే సొరకాయ కీర అనేది రెడీ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే ఇలా వేడిగానే తినేయచ్చు, లేదు అంటే ఒక 2 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. కొంచెం కూల్గా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయ కీర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపించినట్లయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.